నేటి రాశి ఫలాలు. తులారాశి. తులారాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో అనుకోని వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలు అనేవి అంతగా కలిసి రాకపోవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి స్త్రీ మూలక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. ఇక ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. అనవసరమైన వ్యక్తులను అస్సలు నమ్మకండి ఈరోజు, ఎందుకంటే మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వ్యాపార నష్టం కూడా ఉంది. అలాగే ఈరోజు దుస్సంఘటనలు అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులు తమ ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నట్లయితే వారికి భాగస్తులతో సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. తులారాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు భూ వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి శ్రమ ఆధిక్యంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతగా రాణించక నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో నిదానంగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొంత అసంతృప్తి అనేది కలుగుతుంది. మహిళలకి కూడా మానసిక అశాంతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానివ్వండి, దుర్గాదేవి అష్టోత్తరం కానివ్వండి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.